సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు కొన్ని ప్రశ్నలు పాడ్కాస్ట్ ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈవెన్ తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా జాతీయ ఛానళ్లతో మాట్లాడుతున్నారు, తమ పార్టీలకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ తోటి మాట్లాడుతున్నారు. కానీ ఒరిజినల్గా ప్రజలు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు వాళ్ళ దృష్టికి రావట్లేదు అనిపించింది. ఈ నేపథ్యంలోనే పాడ్కాస్ట్ ద్వారా కొన్ని ప్రశ్నలు నేరుగా వాళ్ళకి సంధించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలను మాత్రం ఆయా నాయకుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో దానిలో భాగంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రధానమైన ప్రశ్న, వైఎస్ షర్మిలారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అసలు గొడవ ఏంటి? ఆస్తుల గొడవ ఉందా? ఆస్తుల పంపకాలు జరిగాయా? ఎంత ఆస్తులున్నాయి? ఎందుకు పంపకాలు పూర్తి కాలేదు? వైఎస్ షర్మిలారెడ్డి చేస్తున్న ఆరోపణలను ఎందుకు మీరు లైట్ తీసుకుంటున్నారు? ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? అసలు మీ దగ్గర ఆన్సరే లేదా? వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి పదే ఆరోపణలు ఎదుర్కొంటూ ఛార్జ్ షీట్లో కూడా పేరున్న వ్యక్తి అవినాష్ రెడ్డి. అటువంటి అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? వైఎస్ సునీతారెడ్డి గారు మీ సోదరి, ఆమె ఈరోజు రోడ్డున పడి కొంగు చాచి తమకు న్యాయం చేయండి అని అడగాల్సిన పరిస్థితికి కారణం మీరు కాదా? వైఎస్ విజయమ్మ గారు 5 ఏళ్ల క్రితం మీ విజయం కోసం రాష్ట్రమంతా తిరిగారు, పులివెందులలో ఓట్లేశారు. అటువంటి వైఎస్ విజయమ్మ గారు ఈ ఎన్నికల సందర్భంగా అసలు రాష్ట్రంలోనే లేకుండా పోవడం, ఎన్నికల క్యాంపెయిన్లో ఎక్కడా కనపడకుండా పోవడం, ఓటేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉండడం మీకు నష్టం కాదా? మీకు నచ్చని కాంగ్రెస్ పార్టీ, మీరు వదిలేసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఎందుకు నచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఛార్జ్ షీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది మీ ఆరోపణ అయితే, మీరే ఉన్నారు అంటూ కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆన్సర్ చేయగలరా? తెలుగుదేశం పార్టీ పదే చేస్తున్న విమర్శ, మాట్లాడుతున్న మాట, తల్లిని చెల్లిని గెంటేశాడు, ఓ హంతకుడికి టిక్కెట్ ఇచ్చాడు అని. సో తల్లిని చెల్లిని గెంటేశాడు అనే మాటకి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటి? ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా మీపై దాడి జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ, గడిచిన ఎన్నికల్లో కోడికత్తి కేసు, ఈ ఎన్నికల్లో గులకరాయి కేసు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి డ్రామాలో భాగమంటూ పదే మాట్లాడుతూ వస్తుంది. దీన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అవసరం. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారే నాకు బలమైన ప్రతిపక్షం అవసరం ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంటే మాత్రమే ప్రజాస్వామ్యం బాగుంటుంది, దేశం బాగుంటుంది అంటూ చెప్పినట్లుగా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. బట్ ఆంధ్రప్రదేశ్లో వై నాట్ 175 అంటూ మొత్తం 175 స్థానాలు నేనే గెలిచేస్తానంటూ మీరు చెప్పడం అహంకారంగా చూస్తున్న వాళ్లకు ఏం సమాధానం చెప్తారు? వై నాట్ 175 అనేది కేవలం ఎన్నికల స్లోగన్గానే మాత్రమే ఉందా? అది నిజంగానే మనసా వాచా కర్మణ దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందా? రాజధానికి సంబంధించిన అంశం, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అనే ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయదా? మేనిఫెస్టోలో పెట్టినవన్నీ పూర్తి చేశామని చెప్తున్నారు. మేనిఫెస్టోలో పూర్తి చేసిన అంశాలకు సంబంధించి మీరు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టి కంప్లీట్ చేయని మద్య నిషేధం గురించి మాట్లాడరు ఎందుకు? సిపిఎస్ రద్దు పైన మీ నోటి నుంచి ఓ స్పష్టత ఉద్యోగులు కోరుకుంటున్నారు కదా, మీరు తీసుకొచ్చిన విధానం సరైంది కాదు అని వాళ్ళు నమ్ముతున్నారు కదా. సో దానికి సంబంధించి ఏం చెప్తారు ఈ ఎన్నికల సందర్భంలో ఉద్యోగులకు, వాళ్ళ కుటుంబాలకు? గత చంద్రబాబు నాయుడు గారి పాలన కంటే మేమెక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటూ మీరు చెప్తున్నారు. ఓకే, బట్ జాబ్ క్యాలెండర్ విషయంలో క్యాలెండర్ మెయింటైన్ చేయలేకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ యువత తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆన్సర్ చేయగలరా? మీరు పదే టీడీపీ పైన, జనసేన పైన విమర్శలు చేసే సందర్భంలో మీడియా గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మీడియాని కూడా మీ ప్రత్యర్థిగా భావిస్తూ ఉంటారు.
బహుశా దేశంలో మరే రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా మీ స్థాయిలో మీడియాని తమ ప్రత్యర్థిగా భావించి విమర్శలు చేయడం కనపడదు. మీకు ఎందుకు ఆ స్థాయిలో మీడియా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నారు? ఆ మీడియా పెడుతున్న ఇబ్బంది ప్రతిపక్షం పెడుతున్న ఇబ్బంది కంటే ఎక్కువగా ఉందా? మీరు ఇటీవల పులివెందులు వెళ్ళినప్పుడు మాట్లాడిన కొన్ని మాటలు విన్నా. కుటుంబానికి ఏదో దోచిపెట్టడానికి కాదు నాకు ప్రజలు ఓట్లేసింది, ముఖ్యమంత్రిని చేసింది, ప్రజలందరి బాగు కోసమని. సో ఈ డైలాగ్ బాగానే ఉంది, కానీ రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో జరిగిన మంచి మాకు జరగలేదు అని మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 10 ఏళ్లుగా మీరు ముఖ్యమంత్రి కావాలి అంటూ కోరుకుంటూ మీకోసం పనిచేస్తూ వస్తున్న కార్యకర్తలు భావిస్తున్న మాట నిజం కదా? వాళ్ళలో అసంతృప్తి ఈ ఎన్నికల్లో మీకు నష్టం కలిగించే పరిస్థితి లేదా? రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తాననడం ప్రకృతికి విరుద్ధమైనది కాదా? పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని గెలవనీయను అంటూ మీరు మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళని గెలవనీయకుండా ఉండడం కోసం 100 కోట్లు రెడీ చేశారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకు వాళ్ళు గెలిచి అసెంబ్లీకి వస్తే మీకు జరిగే నష్టం ఏంటి? వాళ్ళను ఫేస్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? వాళ్ళని ఫేస్ చేయలేనేమోననే ఆందోళన ఏమైనా మీకుందా? మీ పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పటికీ చాలా సందర్భాల్లో వాళ్ళ ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు తీసుకొస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా విమర్శలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో. మీరు కూడా దానికి సంబంధించి కొంత పెయిన్ ఎక్స్ప్రెస్ చేశారు గతంలో. సో తాజాగా మీ పైన రాళ్ల దాడి జరిగిన సందర్భంలో మీ కూతుళ్ళ రియాక్షన్ ఏంటి? ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు మద్యంలో దోపిడీ చేస్తోంది, ఇసుకలో దోపిడీ చేస్తోంది, అవినీతిలో కూరుకుపోయింది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. సో పోలవరం పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఎలా కడతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. సో మోదీకి మీకు చెడిందా? మోడీ చేస్తున్న ఈ విమర్శలు రాజకీయంగా మీకు ఏ మేరకు నష్టం చేస్తాయి అంటే ఏం చెప్తారు? గతంలో అనేక సందర్భాల్లో పోలవరంకు సంబంధించి డెడ్ లైన్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టగలరా? మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఈ టర్మ్లోనైనా పోలవరం పూర్తి చేయగలను అని? విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి కేవలం ప్రకటనలకే పరిమితమైపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానియను అనే ఒక మాట ధైర్యంగా ఓ పార్టీ అధ్యక్షుడిగా చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగోలేవు అంటూ జరుగుతున్న ప్రచారం ఎన్నికల్లో నష్టం చేసే పరిస్థితి లేదా?